భారత అమ్ముల పొదిలోకి మరో అత్యాధునిక వెపన్ వచ్చి చేరనుంది. అమెరికా నుంచి భారత్కు చేరుకున్నాయి అపాచీ హెలికాప్టర్ల విడిభాగాలు. భారత వాయుసేనకు చెందిన హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఇవాళ ల్యాండ్ అయ్యాయి. త్వరలోనే వీటిని అమర్చి భారత వాయుసేనకు అప్పగించనున్నారు. ఈ హెలికాప్టర్ల కోసం భారత్ ఎంతో కాలంగా ఎదురు చూస్తోంది. కొన్ని కారణాల వల్ల వీటి డెలివరీ ఆలస్యమైంది. ఆ హెలికాప్టర్లను శత్రు సేనలపై దాడులకు గూఢచర్యానికి 2 విధాలుగా వినియోగిస్తారు. ఈ హెలికాప్టర్లను పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించనున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో అమెరికా నుంచి అపాచీ హెలికాప్టర్లకు సంబంధించినటువంటి విడి భాగాలు డెలివరీ అయ్యాయి. అయితే ఇవి ఎప్పుడో డెలివరీ కావాల్సి ఉంది. బట్ కొన్ని కారణాల వల్ల ఆ డెలివరీ అనేది ఆలస్యమైంది. మొత్తంగా భారత అమ్ముల పొదిలోకి మరో అత్యాధునిక వెపన్ వచ్చి చేరినట్టుగానే మనం దీన్ని చూడొచ్చు. అమెరికా నుంచి భారత్కు అపాచీ హెలికాప్టర్ల విడి భాగాలు చేరుకున్నాయి. ఆ దృశ్యాలు కూడా మనం 10 స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. భారత వాయుసేనకు చెందిన హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఇవాళ ఆ విడి భాగాలన్నీ కూడా ల్యాండ్ అయ్యాయి. త్వరలో వీటిని విడివిడి భాగాలుగా ఉన్న వాటన్నిటిని కూడా అమర్చి భారత వాయుసేనకు అప్పగించబోతూ ఉన్నారు. అయితే ఈ హెలికాప్టర్ల కోసం భారత్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ ఉంది. మొత్తానికి ఆ వెయిటింగ్ పీరియడ్ అయితే అయిపోయింది. కొన్ని కారణాల వల్ల వీటి డెలివరీ అయితే ఆలస్యమయ్యి ఈ రోజు డెలివరీ అయినట్టుగా చెప్తున్నారు. అయితే హెలికాప్టర్లను ఎస్పెషల్గా డిజైన్ చేసింది ఏంటంటే శత్రు సేనలపైన దాడులకు, అదేవిధంగా గూఢచర్యానికి ఈ 2 రకాలుగా దీన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ హెలికాప్టర్లను పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించబోతున్నట్టు కూడా తెలుస్తోంది.